హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసరికి వేదిక్ మ్యాథమెటిక్స్లో అడిషన్స్ ఎలా సింపుల్గా చేయాలి, అలాగే ఇంకా రెండు సింపుల్ మెథడ్స్ అనేవి కూడా చేద్దాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి (81 + 86). ఇప్పుడు ఈ 81లో ఫస్ట్ డిజిట్, 86లో ఫస్ట్ డిజిట్, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెకండ్ డిజిట్ అలాగే సెకండ్ డిజిట్, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 8 + 8 16. 1 + 6 7. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి 167. దీనిలో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం 3 డిజిట్స్ నేర్చుకున్నాము. (167 + 117). ఇది కూడా అంతే అండి. ఈ ఫస్ట్ డిజిట్ని, దీనిలో ఉన్న ఫస్ట్ డిజిట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో ఉన్న సెకండ్ డిజిట్, అలాగే దీనిలో ఉన్న సెకండ్ డిజిట్. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఉన్న థర్డ్ డిజిట్ని, దీనిలో ఉన్న థర్డ్ డిజిట్ని యాడ్ చేసుకోవాలి. 1 + 1 2, 6 + 1 7 వేసుకోవద్దండి. అలాగే పక్కన 7 అని పక్కన నోట్ చేసుకుని పెట్టుకోండి. 7 + 7 14. ఈ 14లో మనం ఈ రైట్ సైడ్ ఉన్న 4ని మాత్రం ఇక్కడ వేసుకోండి. అలాగే దీనిలో ఉన్న 1ని అలాగే 7 రెండు యాడ్ చేసుకుంటే 8. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి 284. థర్డ్ ఎగ్జాంపుల్. Four digits. (1026 + 1092). 1 + 1 2. 0 + 0 0 వేసుకోకండి, ఎందుకంటే 0 తర్వాత దీనిలో 2 ఉంది, దీనిలో 9 ఉంది. 2 + 9 11. ఇక్కడ 0 ఉంది కదండి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఇక్కడ వేసుకోండి. అలాగే 1 + 0 1. 6 + 2 8. దీని ఆన్సర్ వచ్చేసి 2118. సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేసి దీన్ని యాడింగ్ నెంబర్స్ అంటారు.
యాడింగ్ నెంబర్స్లో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, 2 digits. $15 plus 98. ఈ 98ని 98 ప్లస్ 2 కింద రాసుకుంటే మనకి 100 వస్తుంది. ఇక్కడ 50 ప్లస్ 100 ఎంత? 150. ఈ 150లోంచి ఇందాక మనం 2ని యాడ్ చేసాం కదండి, దీన్ని ఇప్పుడు మైనస్ చేద్దాం. 150 మైనస్ 2 148. ఆన్సర్ వచ్చేసి 148. సెకండ్ ఎగ్జాంపుల్, దీనిలో మనం 3 digits అయితే చూద్దాము. త్రీ డిజిట్స్లో 159 ప్లస్ 192. ఇక్కడ మనం 192కి 8ని యాడ్ చేసుకుందాం. ఎంత వస్తుంది? 200. 159 ప్లస్ 200 359. దీని నుంచి మనం ఇందాక 8ని అయితే యాడ్ చేసాం కదండి, అది మైనస్ చేద్దాము. ఆన్సర్ వచ్చేసరికి మీకు 351. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ మెథడ్, దీన్ని డాట్ మెథడ్ అంటారండి. వేదిక్ మ్యాథ్స్లో దీన్ని బిందు మెథడ్ అని కూడా అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్, సింగిల్ డిజిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ 7 ప్లస్ 9 ఎంత? ఇప్పుడు ఈ 9 ఉంది కదా, దీన్ని మనం 3 ప్లస్ 6 కింద రాసుకుందాం. అంటే స్ప్లిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3ని 7తో యాడ్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక బిందువు పెట్టుకోండి. ఇంకా ఎంత ఉంది? 6 ఉంది. 10 ప్లస్ 6 16. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. టూ డిజిట్స్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 36 ప్లస్ 97. ఇక్కడ మనం ఈ 7ని మళ్ళీ
స్ప్లిట్ చేసుకుందామండి. ఇక్కడ 7ని 3 + 4 కింద స్ప్లిట్ చేసుకుందాం. ఈ 4 6లో యాడ్ చేసుకుంటే 6 + 4 10 అవుతుంది కదండి. ఇక్కడ ఒక బిందు పెట్టుకోండి. ఇంకా ఇక్కడ 3 ఉంది. మొత్తం ఎంత 13. ఇక్కడ ఒక లైన్ గీసుకుని 13. నెక్స్ట్ వచ్చేసరికి 3ని మనం 2 + 1 కింద యాడ్ చేసుకుందాం. అదే స్ప్లిట్ చేసుకుందాము. 1 + 9 10. ఇక్కడ ఒక బిందు పెట్టుకుని 10 + 2 12. ఈ 3 కింద వేసేసుకుని ఇక్కడ 1 ఉంది కదండి, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 12 + 1 అవుతుంది. మొత్తం ఎంత 13. ఆన్సర్ వచ్చేసి మనకి 133. థర్డ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం 3 డిజిట్స్ చూద్దాం. 235, 567, 900, 16. ఇక్కడ మనం 7 ఉంది కదా, దాన్ని 2 + 5 కింద స్ప్లిట్ చేసుకుందాము. 5 + 5 10. ఇక్కడ ఒక బిందు పెట్టుకోండి. ఇంకా ఇక్కడ 2ను ఇక్కడ 6 ఉంది. 2 + 6 8. మొత్తం ఎంత 18. ఈ మధ్యలో దాన్ని మనం స్ప్లిట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 3 + 6 9. 9 + 1 10. నెక్స్ట్ ఇక్కడ మనం 2ని 1 + 1 కింద స్ప్లిట్ చేసుకుందాం. ఈజీగా ఉంటుంది. 1 + 9 10. ఇక్కడ ఒక బిందు పెట్టుకోండి. ఇంకా 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. 1 + 5 6. 16. ఈ 8 కింద రాసుకోండి. అలాగే 1 వచ్చేసి 10లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మొత్తం ఎంత 11 అవుతుంది. 11లో మనం రైట్ సైడ్ ఉన్న 1 వేసుకుని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 1ని ఇక్కడ వేసుకుందాం కింద. ఈ 1 మళ్ళీ 16లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 16 + 1. 16 + 1 ఎంత అయింది 17. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇది 1718. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 4 చూద్దాం. ఇప్పుడు మనం హారిజాంటల్గా చూద్దామండి. 4 + 8 + 7 + 5 + 6. దీనిలో మనం ఏమేమి స్ప్లిట్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాము. ఇక్కడ 8 ఉంది కదా, దాన్ని 4 + 4 కింద రాసుకుందాం. ఈ 4 + 6 10 అయింది. ఇక్కడ ఒక బిందు పెట్టుకుందాం. అలాగే 7 వచ్చేసి 4 + 3 5 + 2 కింద రాసుకుందాము. ఈ 5 + 5 10 అయింది. ఇక్కడ ఒక బిందు పెట్టుకోండి. అలాగే
ఇంకేమున్నాయంటే 4 ప్లస్ దీనిలో ఒక 4 ఉంది కదండి, 4 ప్లస్ 4 8, ఇక్కడ ఒక 2 ఉంది కదండి, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ ఇక్కడ ఒక 10 ఉంది, అలాగే ఇక్కడ ఒక 10 ఉంది, మొత్తం 30. దీని ఆన్సర్ వచ్చేసరికి 30. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ 3 మెథడ్స్లో మీకు ఏదైతే బాగా ఈజీగా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.